పంచాయతీలో గుడికి నాకు ఏం సంబంధం లేదని తీర్పు చెప్పారో అప్పుడే నేను పూర్తిగా చచ్చిపోయాను. ఇప్పుడు మీ ముందున్నది ప్రాణంతో ఉన్న శవం నాన్న. అయ్యో భగవంతుడా! అమ్మా భవానీ, అలా అనకమ్మా. నీకు మేము ఉన్నామమ్మా. అమ్మా లోపల మనసు ముక్కలయ్యి చెవుల చిల్లలు పడేలా ఏడుస్తుందమ్మా. దాని బాధని నేను వినాలి, దానితో కలిసి గుండె పగిలేలా ఏడవాలి. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేండమ్మా. శ్యామల, భవానీకి ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మోరికి జీవితాన్ని అంకితం చేసుకుందండి. అలాంటిది భవానీ ఇన్ని కష్టాల్లో ఉంటే అమ్మోరు నిజంగానే మండరాయిలా చూస్తూ ఉందేంటండి? నువ్వు కూడా అలా అనకు శ్యామల. అంటనయ్యా, కడుపు కాలితే బుద్ధుడి లాంటి వాడికైనా కోపం వస్తుంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న మన బిడ్డని ఆ పంచాయతీలో అందరి ముందు అలా అవమానిస్తూ అన్ని కొరడా దెబ్బలు కొడుతుంటే తల్లిగా నా ప్రాణం ఎంత విలువిల్లాడిపోతుందో మీకు తెలుసా? తప్పదు శ్యామల. విధిని, జాతకాన్ని మనం ఎదిరించలేం. జనక మహారాజు కూతురు, దశరథుని కోడలు, రాఘవుడి భార్య, ఇంతమంది రాజుల అండ ఉన్నా సరే సీతమ్మ అరణ్యానికి వెళ్లటాన్ని ఆపగలిగారా? ఇది కూడా అంతే శ్యామల. ఆ అమ్మోరే దీనికి పరిష్కారం చూపించాలి. ఇదిగో ఆ ఫోటోలో వాడు నగ దొంగతనం చేసి ఈ మార్వాడికి అమ్మేశాడు. వేస్ట్ రా, నువ్వు వేస్ట్. ఎందుకు పనికిరావు. భవానీకి అంత పెద్ద పనిష్మెంట్ ఇస్తూ ఉంటే అక్కడుండి కూడా ఆపలేకపోయావు. నీకెందుకురా లవ్, ఫ్రెండ్షిప్? పైగా ఏదో ఉద్ధరించేవాడ్లా ఆ మార్వాడిని తీసుకెళ్ళావు. లేదంటే అసలు భవానీకి ఇంత పెద్ద శిక్ష పడేదే కాదు. ఛ! అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. హలో రాహుల్, హౌ ఆర్ యు మ్యాన్? నాట్ వెల్ సార్. ఏమైంది రాహుల్? ఈజ్ ఎనీథింగ్ రాంగ్? ఎస్ సార్. ఓ మై గాడ్, ఇంత అట్రాసిటీ జరిగిందా రాహుల్? అవును సార్. ఆ మిస్టరీ ప్లేస్లో భవానీ ఫోటో క్యాప్చర్ అయింది అని చెప్తే తను అమ్మవారికి గొప్ప డివోటీ, చాలా స్పెషల్ పర్సన్ అని చెప్పారు కదా. ఎస్ రాహుల్, షీ ఈజ్. మరి ఎందుకు సార్ భవానీని అంతమందిలో దొంగను చేసి కొరడాతో కొడుతున్నా ఆ అమ్మోరు కొంచెం కూడా రెస్పాండ్ అవ్వలేదు? ఏదో ఒకటి చేసి ఆపుండొచ్చు కదా. ఆమె కామన్ మ్యాన్. నేను ఆపడానికి చాలా ట్రై చేశాను, బట్ నా వల్ల కాలేదు. కానీ అమ్మోరికి ఏమైంది సార్? ఆపొచ్చు కదా, దేవత అంటున్నారుగా, ఆ మాత్రం ఆపలేదా? ఒక్క ఇన్సిడెంట్తో దేవతని, దైవత్వాన్ని క్వశ్చన్ చేయకూడదు రాహుల్. అలా నమ్మే భవానీని ఇప్పుడు శాశ్వతంగా గుళ్ళోకి వెళ్లకుండా చేశారు. పాపం చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా గుడికెళ్లేది.
కానీ ఇప్పుడు కూల్ రాహుల్. ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది, ప్రతి కర్మకి ఒక రిఫ్లెక్షన్ ఉంటుంది. ఏమో సార్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. పాపం భవాని. డోంట్ పానిక్ రాహుల్. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ గుళ్ళో ఏదో పవర్ఫుల్ థింగ్ ఉండి ఉండాలి. అందుకే ఆ మిస్టరీ ప్లేస్లో ఎవ్వరి ఫోటో క్యాప్చర్ అవ్వకుండా భవానీ ఫోటో మాత్రమే క్యాప్చర్ అయ్యింది. పవర్ఫుల్ థింగా? అవును రాహుల్, దానికోసమే ఎవరో గట్టిగా ట్రై చేస్తున్నారు. దానికి గుళ్ళో ఈ భవానీ అడ్డుగా ఉండటం వల్లే ప్లాన్ చేసి ఆ అమ్మాయిని ఇందులో ఇరికించారు. నాకు ఇప్పుడిప్పుడే క్లియర్ అవుతోంది సార్. ముందు వాళ్ళెవరో కనిపెట్టు, లేదంటే భవానీ ఎప్పటికీ దొంగగానే మిగిలిపోతుంది. అలాగే సార్. అండ్ వన్ మోర్ థింగ్ రాహుల్, గుళ్ళో ఉన్న ఎవ్రీ డీటెయిల్స్ నాకు సెండ్ చెయ్యి. ఆ పవర్ఫుల్ థింగ్ ఏంటో నాకు అర్థమైతే నీకు ఇన్ఫార్మ్ చేస్తాను. షూర్ సార్. టేక్ కేర్ రాహుల్. బాయ్. బాయ్ సార్. ఎవరు చేస్తున్నట్లు, దేనికోసం చేస్తున్నట్లు, అసలు ఆ గుళ్ళో అంతగా ఏముంది? ఏంటిది? మై గాడ్, ప్రొఫెసర్ చెప్పింది నిజమే. ఎవరో గుళ్ళోకి వెళ్తున్నారు. పదండ్రా. భవానీ, భవానీ. అమ్మ భవానీ. భవానీ, 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 ఏమైందమ్మా? భవానీ, అమ్మ భవానీ. భవానీ, భవానీ, ఏమ్మా? భవానీ, ఏమైందమ్మా? భవానీ ఏమైంది? అమ్మా భవానీ ఏమైందమ్మా? భవానీ. భవానీ, అమ్మ భవానీ. ఏమైందమ్మా? ఏమైందమ్మా? చెప్పమ్మా. భవానీ మాట్లాడు. భవానీ, 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 ఏమైందమ్మా? మాట్లాడు. గుళ్ళో నుండి గెంటేశారని పిచ్చి పట్టినట్టుంది దీనికి. భవానీ, భవానీ, భవానీ. ఏమైంది? మాట్లాడమ్మా. భవానీ, మాట్లాడు భవానీ. అమ్మ భవానీ, భవానీ, ఎందుకమ్మా అలా అరిచావ్? భవానీ, చెప్పమ్మా, ఏమైంది? చెప్పమ్మా భవానీ. భవానీ. నాన్న, గుళ్ళో అమ్మారు. ఆ గుళ్ళో
చెప్పమ్మా ఏమైంది చెప్పు భవానీ గుళ్ళు చెప్పు గుడి ఆపదలో ఉంది నాన్న. అమ్మోరి గుడిలో ఏదో జరుగుతుంది. భవానీ ఈ వేళప్పుడు ఏం జరుగుతుందమ్మా ఏమైనా కలగన్నావా లేదు నాన్న, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. అమ్మోరు ఆపదలో ఉంది. లేదమ్మా. నేను వెళ్ళాలి. అమ్మ భవానీ భవానీ చెప్పేది వినమ్మా ఆగమ్మా భవానీ ఆగు. భవానీ అలాంటిదేం జరగదమ్మా ఆగమ్మా ఇంత రాత్రి వేళ నువ్వు బయటికి వెళ్ళడం మంచిది కాదమ్మా అయ్యో, నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. నేను వెళ్ళాలి నాన్న. భవానీ నా మాట వినమ్మా నువ్వు వెళ్ళకూడదు ఈ నాన్న మాట వినమ్మా అమ్మా భవానీ నాన్న చెప్పినట్టు వినమ్మా. అమ్మా అవును చెల్లి, ఈ వేళప్పుడు నువ్వు బయటికి వెళ్ళడం మంచిది కాదు. లేదక్క, నేను వెళ్ళాలి. నాన్న మీరు నాతో రండి నాన్న, వెళ్దాం నాన్న. వద్దమ్మా నా మాట విను తల్లి లేదు నాన్న, నా మనసు చెప్తుంది నేను వెళ్ళాలి. భవానీ వద్దమ్మా నువ్విప్పుడు గుడి దగ్గరికి వెళ్ళావని ఊరి వాళ్ళకి కాని పంచాయతీకి కాని తెలిస్తే ఇంకా నిందలు వేసి నిన్ను ఈ ఊరి నుండే వెలేస్తారమ్మా ఆ బాధని ఈ తండ్రి గుండె ఏమాత్రం మోయలేదమ్మా అది కాదు నాన్న, అమ్మోరేదో ప్రమాదంలో ఉన్నారు. ప్రమాదమా ఏమంటున్నావమ్మా ముల్లోకాలను నడిపించే ఆ జగన్మాతకి ప్రమాదమా ఆ తల్లి అరికాలి వేలును కూడా తాకలేరమ్మా నాన్న నేను చెప్పేది వినండి నాన్న, ఒక్కసారి గుడి వరకు వెళ్ళొస్తాను నాన్న. భవానీ నేను నిన్నెప్పుడు ఏమీ అడగలేదమ్మా మొదటిసారి నిన్ను చేతులెత్తి దండం పెట్టి మరీ అడుగుతున్నాను దయచేసి నువ్వు వెళ్ళొద్దమ్మా అయ్యో నాన్న, వెళ్ళొద్దు. ఏంటి నాన్న ఇది? లేదు శ్యామల ఈ సమయంలో భవానీ గుడి దగ్గరికి వెళితే భవానీని శాశ్వతంగా ఈ ఊళ్ళో నుండే వెలేస్తారు ఇప్పటి వరకు పరువు మాత్రమే పోయింది భవానీని వెలేస్తే నా ప్రాణాలే పోతాయి అవునమ్మా భవానీ నాన్న చెప్పినట్టు వినమ్మా. నాన్న మాట విను చెల్లి. అబ్బబ్బా, ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ ని తట్టుకోలేకపోతున్నాడ్రా బాబు. నా కర్మ కాకపోతే ఈ టైంలో ఈ ఎదవ డ్రామాలేంటో. ప్రశాంతంగా నిద్ర కూడా పోనివ్వరు. భవానీ కనీసం మా కోసమైనా వినమ్మా వెళ్ళమ్మా కాసేపు అన్నీ మర్చిపోయి పడుకో శ్యామల భవానీని లోపలికి తీసుకువెళ్ళు అమ్మా భవానీ అమ్మా అమ్మా ఇప్పటికే బాగా ఆలస్యమైంది, నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. అమ్మా నువ్వు పడుకోకుండా నేనెలా పడుకుంటానమ్మా? పర్వాలేదు, నేను నీతోనే ఉంటాను, నీకు తోడుగా ఉంటాను. పడుకో. అమ్మా అమ్మోరికేం కాదు కదా? ఆవిడికేంటమ్మా, చైత్ర పౌర్ణమిని హాయిగా అనుభవిస్తూ ప్రపంచంలో ఉన్న బాధలన్నీ నీకే ఇస్తోంది. అమ్మా అమ్మోరిని అలా అనకమ్మా, పాపం
ఆవిడే పరిస్థితుల్లో ఉండి రాలేకపోయిందో ఏంటో. పిచ్చిదానా, నీలాంటి దానికా ఎన్ని కష్టాలు. సరేలే గాని అమ్మోరిని నేనేమీ అనను. నువ్వు ప్రశాంతంగా పడుకో తల్లి. పడుకో. ఎందుకు తల్లి నా బిడ్డకి ఇన్ని కన్నీళ్లు, ఇన్ని పరీక్షలు పెడుతున్నావు? ఎంగేజ్మెంటు చాలా మినిమల్గా చేస్తున్నాం గిరిజ గారు. సిటీకొచ్చాక గ్రాండ్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అన్నయ్య. ఏంటమ్మా బిజీగా ఉన్నావా? అలాంటిదేం లేదన్నయ్య. నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు. అవునా? ఏంటో చెప్పమ్మా. అదే అన్నయ్య, తెల్లారితే ఎంగేజ్మెంట్ కదా. నాకు అర్థమైందమ్మా, ఆ పనిలోనే ఉన్నాం. రేపు సూర్యుడు గోదావరిని ముద్దాడేలోగా ఆ ముక్కెర నీ చేతిని ముద్దాడుతుంది. పెద్దోడా, ఎవ్వారం ఎంతవరకు వచ్చింది? ఇంకో అరగంట నాన్న, అంతే. ఈ అరగంటలో గుడిని నల్ల మబ్బులు కమ్మినట్టు కమ్మి ఆ ముక్కెరని తీసుకొస్తా. ఇంద్రుడిలా ఒంటి నిండా కళ్ళు చేసుకొని నేను మీ అత్త ఎదురు చూస్తూ ఉంటాం. అన్నట్టు నువ్వు జాగ్రత్త, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నిన్ను ఎవ్వరూ చూడకూడదు. అలాగే నాన్న. సమరశంఖం ఇప్పుడే మోగించారమ్మా. ఇంకో అరగంటలో యుద్ధం ముగించి ఆ ముక్కెరని వాళ్ళు తీసుకొస్తారు. నిజమా అన్నయ్య? నువ్వు చెప్తోంది నిజమా? ఇంకొక అరగంట? అవునమ్మా, అరగంట అంతే. నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నానన్నయ్య. నాకేం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేను నీ అన్నయ్యని. నీ ఒంట్లో నా ఒంట్లో ఉంది ఒకే రక్తం. నీలాంటి అన్నయ్య ఉండడం నా అదృష్టం అన్నయ్య. ఇదేం చూసావమ్మా, ఇంకా నువ్వు సీఎం కుర్చీలో కూర్చొని చక్రం తిప్పుతూ ఈ రాష్ట్రాన్ని శాసించాలి. అంతేకాదమ్మా, అంతకంతకు పెరుగుతూ నువ్వు అనుకున్న దానికంటే గొప్ప స్థాయికి వెళ్ళాలి. నువ్వు నా పక్కనుంటే నేను ఎవ్వరూ ఊహించలేనంత స్థాయికి వెళతానన్నయ్య. ఉంటానమ్మా. ఇప్పుడు నా కొడుకు కూడా నీ అల్లుడవుతున్నాడు. వాడు కూడా నీకు తోడుగా ఉంటాడు. అన్నయ్య, అల్లుడు అంటే గుర్తొచ్చింది. ఎంగేజ్మెంట్ గురించి హోమ్ మినిస్టర్ గిరిజ కాల్ చేశారు. ఇక్కడ నార్మల్గా చేసుకొని సిటీలో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామని చెప్పాను. అది ఓకే కదా? నువ్వు ఎలా అంటే అలా చేద్దామమ్మా. ముందు నువ్వు ప్రశాంతంగా పడుకో. నువ్వు లేచేసరికి ఆ ముక్కెర నీ చేతిలో ఉంటుంది. ఇంకేం పడుకుంటానన్నయ్య, ఇంత సంతోషంలో నిద్ర కూడా పడుతుందా? ఏ ప్రాబ్లం లేకుండా అంతా మనం అనుకున్నట్టే జరిగితే చాలా బాగుంటుందన్నయ్య. జరుగుతుందమ్మా. పోయినసారంటే ఆ భవానీ వల్ల మన ప్లాన్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మనల్ని ఆపడానికి ఆ భవానీ కూడా లేదు. అవునన్నయ్య. ఇంకా మనం అనుకున్నది అనుకున్నట్టే జరిగి తీరుతుందమ్మా. నేను వెళ్ళి ఆ మొక్కెరతో తిరిగొస్తాను. ఈలోగా ఆ మొక్కెర నీ చేతికొస్తే నువ్వేమేం చెయ్యాలనుకుంటున్నావో లెక్క రాసి పెట్టుకో. వెళ్ళొస్తానమ్మా.
అక్కడ గుళ్ళో ఎవరో ఉన్నారు, వాళ్ళెవరో తెలుసుకోవాలి. వామ్మో, వీళ్ళిద్దరు ఈ టైంలో ఎక్కడికి వస్తున్నారేంటి? మొదటి ఎత్తు తప్పినప్పుడే అల్లుడు నెలల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. ఈ పై ఎత్తు కానీ తప్పిందంటే ఇంకేమైనా ఉందా? అర్జెంటుగా ఈ విషయం అల్లుడికి చెప్పాలి. హా. అల్లుడు, అల్లుడు, ఆ రాహుల్ అతని ఫ్రెండ్ ఇటువైపు వస్తున్నారు. అదేంటి మావా, ఇప్పుడే కదా మన వాళ్ళు ముక్కెర తేవడానికి లోపలికి వెళ్ళింది. ఈసారి మన గురి తప్పకూడదు మావా. అవునల్లుడు, అందుకే ఏదో ఒకటి చెయ్యాలడు. బాబు, మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, నేను వాళ్ళ సంగతి చూసుకుంటాను. ముఖ్యర ఎక్కడన్నయ్యా? అమ్మవారి ముఖ్యరా నా చేతిలో ఉందన్నయ్య.